నిన్ను కని పెంచి పెద్ద చేశాను రా. దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను, వారు దేవునిని విసర్జించి, ఏం పదం అండి అది? విసర్జన అనే పదం ఏంటి? విసర్జన అంటే ఏందో తెలుసా? ఉదయాన్నే బయటికి పోతాం, దేనికి? విసర్జన. దేన్ని విసర్జిస్తాం? బాత్రూమ్ పొద్దున్నే పోయి విసర్జిస్తాం. ఎందుకు? అది పనికిరాదు కనుక కడుపులో బయటికి పంపించేస్తాం, విసర్జించేస్తాం. దేవుణ్ణి కూడా మనిషి ఎలా చూశాడు తెలుసా? ఏ విధంగా చూశాడు తెలుసా? ఇంకా అర్థం చేసుకోవాలి మీరు. విసర్జించారంట దేవుణ్ణి విసర్జించారంట. వారు దేవుణ్ణి విసర్జించిరి, దేవుణ్ణి దూషించారంట, విసర్జించారంట. ఏమండి, బాధతో అల్లాడిపోతున్నాడండి, అల్లాడిపోతున్న దేవుడి మీదికి తిరుగుబాటు ఎప్పటికీ, అంటే నిత్యం. ఏమండి, నిత్యం తిరుగుబాటు. ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి మనం ఏమన్నా దేవుడి మీదకి తిరుగుబాటు చేస్తున్నామేమో? ఏమండి, మనమందరం దేవుడి మీదకి తిరుగుబాటు చేస్తున్నామేమో మనం పరీక్షించుకోవాలి.